హాయ్ ఫ్రెండ్స్, ఎస్కే ఛానల్కి స్వాగతం. మనం కనబడుతుంది కదా మనకు ఇక్కడ నుంచి అది ఫిషింగ్ హార్బర్. ఆ ఫిషింగ్ హార్బర్ ప్రాంతం దగ్గరగా 65 ఎకరాలు ఉంటుంది. ఆ 65 ఎకరాలలో ఫిషింగ్ హార్బర్ మొత్తం విస్తరించి ఉంటుంది. ఇది వైజాగ్ తూర్పు తీర ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ ఉంటుంది. మనం అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. ఫిషింగ్ హార్బర్కి వెళ్తుంటే మనకు ఈ దృశ్యం కనిపించింది. అంటే ఇక్కడ సముద్రంలో చేపలు పడుతున్నారు బయట. ఇక్కడ ఇది మాత్రం ఇలా అంటే కొత్త వారు మాత్రం చేయవద్దు, వీళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు కాబట్టి చేస్తున్నారు. ఎందుకంటే ఆ చేపలు పడుతుంటే అలలు వచ్చి మళ్ళీ వెనకకు లాగుతుంటే మనని లోపలికి తీసుకెళ్తాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు, అతను ఆ వలను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అది లోపలికి తీసుకువెళ్తుంది, గుంజుకుంటుంటుంది. కాబట్టి కొత్త వాళ్ళు మాత్రం ఇట్లా చేపలు పట్టడానికి ప్రయత్నించకండి. అగో ఎలా తీసుకెళ్తుందో ఇబ్బంది అవుతుంది. ఇది కొత్త వారు మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయకండి. వీళ్ళు లోకల్ వాళ్ళు కాబట్టి ఇక్కడ వాళ్ళకు అలవాటు కాబట్టి వాళ్ళకు తెలుసు ఎలా ఉంటుంది, కాబట్టి వాళ్ళు చేస్తారు. ఫిషింగ్ హార్బర్కి చేరుకున్నాం. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఏమీ ఉండదు. ఇది పొద్దున్న 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఇక్కడ చేపల స్మెల్ ఎక్కువగా ఉంటుంది. మీకు చేపల స్మెల్ పడకపోతే మాత్రం రావద్దు. ఫిషింగ్ హార్బర్ లోపలికి వెళ్తున్నప్పుడు మనకు ఇలా చేపలు పక్కకు పెట్టుకుని అమ్ముతున్నారు. ఇక్కడ చాలా రకాల చేపలు కనిపిస్తున్నాయి. రొయ్యలు, బొమ్మిడిలు, అంటే మనకు చాలా రకాల చేపలు అయితే తెలియదు, అన్ని రకరకాల చేపలు ఇక్కడ కనబడుతున్నాయి. మరి ఇది 65 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది ఫిషింగ్ హార్బరే. ఈ చాలా రకాల చేపలు కనబడుతున్నాయి ఇక్కడ. ఇక్కడ మనకు ఐస్ చేపలు కానీ, ఉప్పు చేపలు కానీ, చాలా బొమ్మిడిలు పోతున్నాయి. బొమ్మిడిలు చేపలు కానీ, చాలా రకాల చేపలు మనం ఇక్కడ చూడవచ్చు. చేపల స్మెల్ ఎక్కువగా ఉంటుంది. మీకు పడకపోతే మాత్రం లోపలికి వచ్చి ఇబ్బంది పడకండి. ఎక్కువగా మొత్తం చేపలే ఉంటాయి కాబట్టి స్మెల్ ఎక్కువగా ఉంటుంది. ఇవి చూశారు కదా చేపలు ఎట్లా ఎండబోసారో. ఇవి ఎండిన తర్వాత అమ్ముతారు మళ్ళీ వాళ్ళు. ఈ మొత్తం ఇట్లా చేపలే ఉన్నాయి ఫిషింగ్ హార్బర్లోకి వెళ్తుంటే. మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. షిప్పులు కూడా ఎలా ఉంటాయో మనం చూద్దాం లోపలికి వెళ్ళి. ఫిషింగ్ హార్బర్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు 14 కిలోమీటర్ల దూరంలో, రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్ల దూరంలో, బస్టాండ్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సులు కూడా ఉంటాయి, మీరు చూడవచ్చు. వైజాగ్ వస్తే మాత్రం ఫిషింగ్ హార్బర్ని చూడండి. మీకు చేపలు అంటే ఇష్టం ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనం చాలా రకాల బోట్లను చూడవచ్చు. ఇక్కడ కంటైనర్లు కూడా ఉన్నాయి ఎక్స్పోర్ట్ చేయడానికి, చేపలను ఎక్స్పోర్ట్ చేయడానికి కంటైనర్లు కూడా ఉన్నాయి. పెద్ద మనకు షిప్పులు కూడా కనబడుతున్నాయి. పెద్ద షిప్పులు, చిన్న షిప్పులు, రకరకాల షిప్పులు మనకి ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో కనబడుతున్నాయి. మనం ఆ దృశ్యాలను చూడవచ్చు. చాలా కనువిందు చేస్తున్నాయి మనకు రకరకాల షిప్పులు. ఇక్కడ ఐస్ కూడా మనం చూడవచ్చు. ఐస్ను వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు, నిల్వ చేయడానికి. చిన్న బోట్లు ఉన్నాయి. ఈ బోట్లో జాలర్లు వేటకు వెళ్ళడానికి ఉపయోగిస్తారు. ఈ విధంగా ఫిషింగ్ హార్బర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంత అందమైన ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో నవంబర్ 20వ తారీఖున అర్ధరాత్రి సమయంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు 40 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. 30 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. కొందరి దుశ్చర్య వల్ల, తాగుబోతుల వల్ల ఈ నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతంలోనే ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.